Hello and welcome to IPL 2024 Rangasthala. Hi, Hello. yeah, glad to have you here. And ఈరోజు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరిగింది. సో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చెప్పండి మీ కామెంట్స్. స్ట్రైట్ అవే నిన్న మనం మాట్లాడుకున్నట్టే మన ఏదైతే స్ట్రాటజీ ఆర్ ప్యాటర్న్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఇంత ముందు మ్యాచ్లో దానికి యాజ్ స్టికింగ్ టు దట్ అనాలజీ మనం రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తారని అనుకున్నాం. వాళ్ళే గెలిచారు. సో వెరీ హ్యాపీ. హోమ్ గ్రౌండ్ రాయల్ ఛాలెంజర్స్, కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే 176 పంజాబ్ స్కోర్ చేశారు. అండ్ 176లో అందరూ కాంట్రిబ్యూట్ చేశారు ఆల్మోస్ట్. పిచ్ కొంచెం ఆర్సీబీ టైప్లో లేకపోయినా ఐ థింక్ ఒక మంచి స్కోర్ అయితే చేయగలిగారు. అండ్ శిఖర్ ధావన్ కాస్త స్లోగా ఆడినప్పటికీ టాప్ స్కోరర్గా నిలిచాడు. సో ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉంది? ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళ లెసన్స్ ని చాలా తొందరగా నేర్చుకున్నారనే అనిపించింది. ఎస్పెషలీ బోత్ ద ఫాస్ట్ బౌలర్స్, యష్ కానీ ఎస్పెషలీ సిరాజ్ ముందుండి హీ లెడ్ ద టీమ్. ఐ థింక్ వీ హ్యావ్ సీన్ అతను ఇనిషియల్గా ఐపీఎల్లో ఎంత స్ట్రగుల్ అయ్యి నేర్చుకుని నౌ హీ హాస్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ బౌలర్. సో సిరాజ్ బాగా లీడ్ చేశాడు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ని. Especially I'm very impressed with Yash, his performance along with Siraj. So Joseph at the end ఒక ఓవర్లో తప్ప మిగతా అంతా బాగానే ఉండింది. ఎక్సెప్ట్ దట్ లాస్ట్ ఓవర్ దే వర్ ఏబుల్ టు మేనేజ్ రియలీ గుడ్ బౌలింగ్ ఈ మ్యాచ్లో. కరణ్ శర్మని తీసి వాళ్ళు మైండ్ దగ్గర చేత బౌలింగ్ వేయించారు. అది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే స్టిల్ ఒక మంచి స్కోర్ అయితే చేయగలిగారు పంజాబ్ కింగ్స్. దెన్ ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుంటే ఎలా ఉంది? ఆర్సీబీ బ్యాటింగ్ యాజ్ యూజువల్. కింగ్ తన ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దట్ టు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఐపీఎల్ ఫామ్లోకి రావడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో విరాట్ కోహ్లీ డెఫినెట్లీ ప్లేడ్ హిజ్ రోల్. అతనికి తోడుగా మనం అనుకున్నట్టు నిన్న ఎగ్జాక్ట్గా మనం అనుకున్నాం కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అని. దినేష్ కార్తిక్, హీఈస్ గోయింగ్ టు బి ద ఫినిషర్ అండ్ హీ ప్లేడ్ హిజ్ రోల్. బట్ మనం అనుకున్న దాంట్లో కీ ఫ్యాక్టర్స్లో ఇంకొకరిని కూడా పిక్ చేసాం. ఎవరిని? మ్యాక్స్వెల్ని. సో మ్యాక్స్వెల్ క్లిక్ అవ్వలేదు ఈ మ్యాచ్లో. బట్ దినేష్ కార్తిక్ మేడ్ ష్యూర్ దట్ దే వన్ ద మ్యాచ్. అండ్ ఎక్స్ట్రాడినరీ ఫినిషర్, అందులో డౌట్ లేదు దినేష్ కార్తిక్. ఎస్పెషలీ ఆ బ్యాక్ షాట్స్ ఎంత క్లియర్గా అక్యూరసీతో ఆడతాడంటే అతను, హీఈస్ జస్ట్ పర్ఫెక్ట్. ఆ షాట్స్ లో మాత్రం అతను పర్ఫెక్ట్. అలాగే మైపాల్ లోమ్లో ఇంపాక్ట్ సబ్ గా వచ్చి కాస్త స్కోర్ అయితే చేసి ప్రెషర్ ని కాస్త తీసాడు. విరాట్ కోహ్లీ ఫినిషర్ లక్ ఫేవర్ చేసింది కాబట్టి లక్కీగా ఆర్సీబీ పెద్ద ఇంపాక్ట్ లేదన్నట్టు కనిపించింది. బట్ తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. డబ్ల్యూసీ కానీ, మ్యాక్స్వెల్ కానీ, రజత్ పటిదార్ కానీ, ఆ తర్వాత అనుజ్ రావత్ కానీ. సో దట్స్ హ్యూజ్ ప్రెషర్ ఆన్ అదర్ ప్లేయర్స్. సో దే హ్యావ్ టు అడ్రస్ దట్. 18 ఓవర్ల వరకు ఆర్సీబీ గేమ్లో లేదు. పంజాబ్ కింగ్స్ 18 ఓవర్ల తర్వాత ఎప్పుడైతే డీకే వచ్చాడు, డీకే వచ్చి ఈక్వేషన్ మొత్తం టర్న్ చేశాడు, ఆర్సీబీకి విన్ ఇచ్చేసాడు. సో ఆర్సీబీ యాక్చువల్లీ కాస్త లక్కీ అని చెప్పాలి ఇక్కడ. కానీ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ కూడా తీసుకుంటే మీకు ఎలా అనిపించింది? పంజాబ్ రియలీ గుడ్. ఐ మీన్ వాళ్ళ నాకు ఫాస్ట్ బౌలింగ్ కంటే స్పిన్ బౌలింగ్ ఎక్కువ నచ్చింది ఈ మ్యాచ్ లో. ఎస్పెషలీ బ్రార్ ఎక్సలెంట్ బౌలింగ్, వికెట్ టు వికెట్. హీ మేడ్ షూర్ దట్ ఆయన రూమ్ ఇవ్వట్లేదు బ్యాట్స్మెన్ ఫ్రీగా షాట్స్ ఆడటానికి.
దట్స్ అన్ ఎక్సలెంట్ మెచ్యూర్డ్ బౌలర్ గా ఎదుగుతున్నాడు అతను. ఇప్పటిదాకా ఆయన బౌలింగ్ చేసిన దాంట్లో ఒకే ఒక సిక్స్ కొట్టించాడు ఇప్పటిదాకా త్రూ అవుట్ ఐపీఎల్ ఆయన ఆడిన అన్ని మ్యాచెస్ కి కలిపి. దాట్ ఈస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ ఫర్ స్పిన్నర్. సో చాలా టూ గుడ్ టుడే. ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం. రబాడా, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, శామ్ కరణ్ చాలా బాగా బౌలింగ్ చేశారు. జస్ట్ దట్ ఎండింగ్ లో పిచ్ కాస్త ఈజ్ అయింది అనిపించింది, ఎస్పెషల్లీ ఫర్ డీకే. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ గేమ్ ఫర్ దెమ్. ఎస్, రియలీ గుడ్ గేమ్. ఈవెన్ శామ్ కరణ్ గురించి చెప్పాలంటే అతను కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో ఎంత కీ ప్లేయర్ గా అయ్యాడు అనేది తెలుస్తుంది. ఆల్రౌండర్స్ మీద పంజాబ్ చాలా డిపెండ్ అయింది అనే దానికి ఇదొక నిదర్శనం. రబాడాని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ వికెట్ టేకింగ్ బౌలర్లుగా. కరెక్ట్ గా ప్రెజర్ ఎప్పుడైతే అప్లై చేయాలో అప్పుడే రబాడాని యూజ్ చేసుకొని శిఖర్ ధవన్ చాలా బాగా కెప్టెన్సీ చేశాడు. దెన్ ఎండింగ్ లో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ని ఆర్సీబీ వాళ్ళు క్యాష్ చేసుకోగలిగారు. సో దట్ ఈస్ టుడేస్ మ్యాచ్. yes